వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేసినటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమా సంక్రాంతి సీజన్ సందర్భంగా జనవరి 12వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి మనకు తెలుసు. సో విడుదలైనప్పటి నుంచి కూడా ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇంకా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అప్పటి నుంచి కూడా సో ఆ సినిమా ప్రతిరోజు వండర్స్ ని క్రియేట్ చేస్తూ ఉంది. ఏదో ఒక రికార్డుని క్రియేట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతూ ఉంది. అనిల్ రావుపూడి కాంబినేషన్ లో చిరంజీవి చేసినటువంటి మొట్టమొదటి సినిమా ఇది. సో ఇప్పుడు చూసుకుంటే ఈ సినిమా 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని పూర్తి చేసుకుని 9వ రోజుకి వచ్చింది. సో ఇప్పటికే ఒక వారానికి సంబంధించి ఆ సినిమా సాధించినటువంటి రికార్డులు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు 8 రోజులు పూర్తయ్యే సమయానికి ఈ సినిమా మరొక మైల్ రాయిని కూడా చేరుకుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే నార్త్ అమెరికాలో అత్యధికంగా $3 మిలియన్ గ్రాస్ మార్కుని అందుకొని ఈ సినిమా ఆయన కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవటం గమనార్హం. ఇక్కడ మనం చూడొచ్చు, ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ ఫర్ మెగాస్టార్ చిరంజీవి అండ్ హిట్ మెషిన్ అనిల్ రావుపూడి. అంటే అనిల్ రావుపూడి సంబంధించి కూడా నార్త్ అమెరికాలో ఇదే హైయెస్ట్ గ్రాసర్. ఇంతకుముందు ఆయన డైరెక్ట్ చేసినటువంటి సంక్రాంతికి వస్తున్నాం కానివ్వండి, అలాగే సరిలేరు నీకెవరు సినిమా కానివ్వండి, మోర్ దాన్ $2 మిలియన్ పైగా ఆ రెండు కూడా సాధించాయి. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన కెరీర్లో $3 మిలియన్ మార్కుని అనిల్ రావుపూడి కూడా అందుకున్నాడు. ఇలా ఇది ఒక అరుదైనటువంటి మైలురాయిని చేరుకున్నట్లయింది. ఒక రీజనల్ సినిమాకు సంబంధించి 3 మిలియన్ మార్కుని చేరుకోవడం అనేది అంత సులువైనటువంటి విషయం కాదు. ఇప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి కరిష్మా అనేది, ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా అనేది ఏ స్థాయిలో ఉందో మనశంకర వరప్రసాద్ గారు నిరూపించింది అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా చూసుకున్నప్పుడు నార్త్ అమెరికాకి సంబంధించి ఇప్పటి వరకు కూడా టాలీవుడ్ లో ఈ 3 మిలియన్ మార్కుని అందుకున్నటువంటి 15వ సినిమాగా ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు నిలిచింది. అంటే ఇప్పుడు ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో నార్త్ అమెరికాకి సంబంధించి 15th ప్లేస్ లోకి మనశంకర వరప్రసాద్ గారు వచ్చింది. సో ఒకసారి ఆ 15 సినిమాలు దీనికంటే ముందు ఆ మార్కును అందుకున్నటువంటి ఆ 14 సినిమాలు టోటల్ గా టాప్ 15 నార్త్ అమెరికా టాప్ గ్రాసింగ్ తెలుగు ఫిలిమ్స్ ఏంటనే కూడా ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మన దగ్గర టాప్ 15 నార్త్ అమెరికా గ్రాసర్స్ ఉన్నాయి. అది కూడా టాలీవుడ్ కి సంబంధించినవి మనం చూడొచ్చు ఒకసారి. సో టాప్ 15 USA తెలుగు హిట్స్. సో ఇక్కడ చూసుకుంటే టాప్ లో బాహుబలి కంక్లూజన్ ఉంది. సో అంటే బాహుబలి 2 సినిమా SS రాజమౌళి డైరెక్ట్ చేసినటువంటి సినిమా. అది $20.7 మిలియన్ ని అది వసూలు చేసి టాప్ పొజిషన్ లో ఉంది. అంటే మరే సినిమాకి అందనంత ఎత్తులో అది ఉంది. సో అలాగే అంటే అది ప్రభాస్ సినిమా అని మనందరికీ తెలుసు. అలాగే కల్కి 2898 AD. సో అది కూడా అంటే సెకండ్ ఫిలిం కూడా ప్రభాస్తే, అది $18.5 మిలియన్ ని అది నార్త్ అమెరికాలో వసూలు చేసింది. తర్వాత RRR సినిమా మరొక SS రాజమౌళి ఫిలిం, జూనియర్ NTR అలాగే రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా. అది $15.3 మిలియన్ ని నార్త్ అమెరికాలో వసూలు చేసింది. నెక్స్ట్ పుష్ప 2 ద రూల్. సో అల్లు అర్జున్ సినిమా అలాగే సుకుమార్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. $15.2 మిలియన్ తోటి అది 4th ప్లేస్ లో ఉంది. అలాగే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. సో మరొక ప్రభాస్ సినిమా, అది 5th పొజిషన్ లో $8.9 మిలియన్ తో అది ఉంది. అలాగే బాహుబలి ద బిగినింగ్. సో ఇది 8.4 మిలియన్. సో యాక్చువల్ గా ఇది అప్పట్లో బాహుబలి రిలీజ్ అయినప్పుడు ఇది హైయెస్ట్ నార్త్ అమెరికా గ్రాసర్ గా నిలిచింది. ఆ తర్వాత ఈ సినిమాలన్నీ కూడా వచ్చి దాన్ని దాటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత 7th పొజిషన్ లో జూనియర్ NTR కొరటాల సినిమా దేవరా పార్ట్ 1, అది $6 మిలియన్ ని అది వసూలు చేసింది. తర్వాత 8th పొజిషన్ లో పవన్ కళ్యాణ్ సుజిత్ సినిమా ఓజీ ఉంది. అది $5.5 మిలియన్ ని అది వసూలు చేసింది లాస్ట్ ఇయర్. అది హైయెస్ట్ నార్త్ అమెరికాలో 2025 సంబంధించి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక హనుమాన్ సినిమా 9వ ప్లేస్ లో ఉంది. అది $5.4 మిలియన్ ని అది వసూలు చేసింది. 10th పొజిషన్ లో అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ అలాగే త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా $3.6 మిలియన్. 11th పొజిషన్ లో రంగస్థలం రామ్ చరణ్ సుకుమార్ సినిమా, అది $3.5 మిలియన్ వసూలు చేసింది.
12th ప్లేస్లో మహేష్ బాబు కొరటాల శివ సినిమా భరత్ అనే నేను, అది $3.4 మిలియన్ అది వసూలు చేసింది. 13th పొజిషన్లో సాహో, మరో ప్రభాస్ సినిమా, సుజిత్ డైరెక్ట్ చేసిన సినిమా, అది $3.2 మిలియన్ వసూలు చేసింది. సో అలాగే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి తేజ సజ్జా అలాగే కార్తిక్ ఘట్టం నేను కాంబినేషన్ సినిమా, అది 14th పొజిషన్లో ఉంది, $3 మిలియన్ వసూలు చేసింది. దాని తర్వాత ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు $3 మిలియన్ తో 15th పొజిషన్ని ఆక్రమించారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఇంకా ప్రయాణం, ఇప్పుడు 8 రోజులు మాత్రమే పూర్తయింది, ఇంకా ముందుకు వెళుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆ మిరాయిని అలాగే కింద ఉన్నటువంటి మేబీ సాహో అలాగే భరత్ అనే నేను, రంగస్థలం, వీటిని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది, వాటిని కూడా దాటే అవకాశం ఉంది. అలవైకుంఠపురంలో వరకు కూడా దానికి ఛాన్స్ ఉంది. అంటే టాప్ 10లోకి వచ్చేటువంటి అవకాశం ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారికి ఉంది అని చెప్పేసి ట్రేడ్ విశ్లేషకులు ఒక అంచనా వేస్తూ ఉన్నారు. ఒక మెగాస్టార్ సినిమా, సో 7-10 వయసులో ఆయన ఏదైతే స్క్రీన్ మీద ఒక హ్యూమర్ని పండిస్తూ ఉన్నారో దాన్ని ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే నయనతారతో ఆయన కెమిస్ట్రీ, వెంకటేష్తో ఆయన కెమిస్ట్రీ, అలాగే తన టీం మెంబర్స్ అయినటువంటి సినిమాలో తన టీం మెంబర్స్ అయినటువంటి క్యాథరిన్, అలాగే హర్షవర్ధన్, అభినవ్ గోమటం, వీళ్ళతోటి ఆయన కెమిస్ట్రీ ఏదైతే ఉందో, సో మోర్ ఓవర్ తన మామగా నటించినటువంటి సచిన్ ఖేడేకర్ క్యారెక్టర్తో ఆయన కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా సూపర్బ్గా వర్కౌట్ అయ్యాయి. హిలేరియస్గా ఆడియన్స్ని నవ్విస్తూ ఉండటం వల్లే ఈరోజు సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ అమెరికాలో ఉన్నటువంటి సినీ ప్రేమికులు కూడా ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారిని విపరీతంగా ఆదరిస్తున్నారు అని చెప్పేసి, అంటే ఈ నేటి జనరేషన్ కూడా మనశంకర వరప్రసాద్ గారి సినిమాని ఓన్ చేసుకున్నారు కాబట్టి ఈ స్థాయి విజయం ఆ సినిమాకి లభించింది అనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో చిరంజీవి దీని తర్వాత ఏదైతే సినిమా చేయబోతున్నారో బాబీ డైరెక్షన్లో, ఇప్పటికే దాని మీద కూడా యాంటిసిపేషన్స్ అనేవి మొదలైపోయాయి. సో ఆ సినిమా సంబంధించి మళ్ళీ మనం ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుంటాం. సో అంతవరకు ఏదైతే ఈ సినిమా క్రియేట్ చేస్తుందో రికార్డుల్ని, సో ఇంకొక రికార్డు కూడా ఉంది, 300 కోట్ల గ్రాస్ మార్క్. సో దాని గురించి కూడా మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ us wait and see.